బోధించేవారే చిన్న స్వరంతో చెప్పినప్పటికీ, అంత చెప్పడం చేత కాకపోయినప్పటికీ, సత్యం చెప్పినప్పుడు వారే నిజమైన ప్రవక్త. ఈ పాస్టర్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడినా, జనరంజకంగా మాట్లాడినా, రక్తి కట్టించినా, ఏమండి జనాల్ని ఏడిపించేసి నవ్వించేసి అబ్బా ఏం చెప్పాడు పాస్టర్ గారండి అనిపించుకున్నా కూడా వాక్యం ప్రకారం బోధించకపోతే అతను అబద్ధ ప్రవక్త. మొట్టమొదటి పాయింట్ అది. రెండవ పాయింట్ ఏంటంటే, ప్రవక్తను పరిశీలించడానికి మరొక టెస్ట్ ఉంది. ఏంటి ఆ టెస్ట్ చెప్పండి? అతడు చెప్పిన ప్రవచనము ఏమవ్వాలంట? నెరవేరాలి. ఒక ప్రవక్త ప్రవచించాడంటే ఆ ప్రవచనము నెరవేరాలి ఖచ్చితంగా. ఈనాడు యూట్యూబ్లో పాస్టర్ గారు మళ్ళీ చల్లగా గాలి వేస్తుంది మనకి ఎలక్షన్ అయిన తర్వాత అన్నాడు. పెద్ద పాస్టర్ గారు ఆయన. ప్రవచనం నెరవేరిందా? నెరవేరలేదండి. ప్రవచనము నెరవేరలేదు. మరి అతను అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త? అబద్ధ ప్రవక్త. అతను ఒక్కడే కాదు, ఎలక్షన్ టైంలో చాలామంది పాస్టర్ గారులు యూట్యూబ్లో పెట్టారు, తర్వాత డిలీట్ చేశారు అన్నీ కూడా. అబద్ధ ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్తున్నారు, అవి జరగటం లేదు. నిజమైన ప్రవక్త ఒకటి చెప్పాడంటే అది జరిగి తీరాలి ఖచ్చితంగా. అర్థమవుతుందండి? ఈ సంఘము 150 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వం గురించి, రోమన్ కాథలిక్ సంఘము గురించి మనం చెప్పిన ప్రవచనాలన్నీ కూడా డేట్ టు డేట్ జరిగినవి, ఇంకా జరగబోతున్నాయి. అందులో ఏమాత్రం సందేహము లేదు. కానీ వేరే పాస్టర్ గారు ప్రవచనాలు చెప్తున్నారు, అవేమీ జరగటం లేదు. ఆ ప్రవచనాలు కూడా పనికిరాని ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రవచనము చదవండి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనమండి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన యెడల యెహోవా అతనిని నిజముగా పంపినని ఒప్పుకొనదగును. చూసారా? ఒక ప్రవక్త వచ్చాడు, యూదులతో మాట్లాడుచున్నాడు. ఆయన, ఓ యోధా జనాంగమా, 70 ఏళ్ళు మీరు బబులోనులో బానిసలుగా ఉంటారు. 70 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటారు, డౌట్ ఏం లేదు. ఇంకా మీరు దానికోసం సిద్ధపడి వెళ్ళండి. మీరు దేవుడు మనం బానిసత్వానికి అప్పగిస్తున్నాడు. 70 ఏళ్ళు అక్కడే ఉంటారు. మీరు అక్కడే ఇల్లు కట్టుకోండి, అక్కడే పెళ్లి చేసుకోండి, అక్కడే పిల్లలు కనుక్కోండి. 70 ఏళ్ళ తర్వాత మీరు ముసలివారే బ్రతుకుంటే వస్తారు, అయితే మీ పిల్లలు తిరిగి వస్తారు అని ప్రవచనం చెప్పాడు ఇర్మియా. ఒక ఆయన వచ్చి అంటాడు, అబ్బే ఇర్మియా చెప్పింది తప్పు, 70 ఏళ్ళు కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సరిగ్గా సంవత్సరమే మీ బానిసత్వం, సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేస్తారు మీరు అని చెప్పన్నాడు ఆయన. ప్రజలు ఏమి నమ్ముతారు ఇప్పుడు? 70 ఏళ్ళు మీకు శిక్ష అన్నది బాగుంది వాళ్ళకి, లేదు 1 సంవత్సరమే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు మీరు అని చెప్పింది ఏది బాగుంటుంది చెప్పండి? 1 సంవత్సరమే మీ శిక్ష అన్నది బాగుంది, అదే నమ్ముతున్నారు. ఆ ఇర్మియా మాట నమ్మట్లేదు వాళ్ళు. ఇర్మియాకి చాలా కోపం వచ్చింది. ఇదిగో క్షేమము కలుగునని ఒక ప్రవక్త ప్రవచిస్తున్నాడు కదా, అతను చెప్పింది జరిగితే గనక అతనే నిజమైన ప్రవక్త. అతను చెప్పింది జరగకపోతే నేను నిజమైన ప్రవక్తనే అని మీరు నమ్మండి అని ఇర్మియా మాట్లాడాడు. ఎవరు చెప్పింది జరిగింది? ఇర్మియా చెప్పిందే జరిగింది. 70 ఏళ్ళు వారు బానిసలుగా ఉన్నారు. 70 ఏళ్ల తర్వాత వారు తిరిగి మళ్ళీ యెరూషలేం నగరానికి వచ్చారు. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, చెప్పినది నెరవేరాలి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? వాక్యం ప్రకారము బోధించాలి. అందరూ గుర్తుంచుకోవాలి, లాస్ట్ అడుగుతాను. వాక్యం ప్రకారం బోధించాలి. రెండో పాయింట్ చెప్పండి, చెప్పిన ప్రవచనము నెరవేరాలి. మూడో పాయింట్ చూద్దాం ఇప్పుడు. మూడో పాయింట్ ఏంటి చెప్పండి? ఆ ప్రవక్త మాట్లాడే మాటలు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. అట్లాంటి మాటలు మాట్లాడాలి ఆయన. ఆయన చెప్పే మాట వలన సంఘము క్షేమముగా ఉండాలి. దీని గురించి చూడండి, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 3-4 వచనాలు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. కానీ ప్రవచించువాడు సంగమునకు
క్షేమాభివృద్ధి కలగజేయును. ఇప్పుడు చెప్పండి, భాషలతో మాట్లాడేవాడు, అద్భుత కార్యాలు జరిగించేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకున్నాడు కానీ సంఘానికి కాదు. కానీ ప్రవచించేవాడు ఎవరికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడంట? సంఘానికి. సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేసేవాడే ప్రవక్త. అంటే ఈ ప్రవక్త ఏ వరం కలిగి ఉండాలి చెప్పండి? ప్రవచన వరాన్ని కలిగి ఉండాలి. ప్రవచన వరం కలిగి ఉన్నవాడే సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ప్రవచన వరం అంటే కొత్త ప్రవచనాలు కాదు. మీకు అబ్బాయి పుడతాడు, ఎలా చెప్తారంటే కొంతమంది, నేను చెప్తాను ప్రవచనము. ఏం చెప్తానంటే, ఒక గర్భిణీ స్త్రీ వచ్చి ప్రార్థన చేసి, అమ్మ నేను చెప్తున్నాను ఖచ్చితంగా, అయితే నీకు ఆడపిల్ల కానీ లేకపోతే మగపిల్లడు కానీ పుడతాడు, వెళ్ళిపో అని చెప్పి అన్నాం అనుకోండి, అది ప్రవచనమా? ఎట్లాంటి ప్రవచనం చాలా మంచి, అవునా కదండి? మళ్ళా సంవత్సరం మళ్ళా రోజుకి మీ దేవుడు మీ ఇంట్లో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అని చెప్తారు. అట్లాంటి ప్రవచనాలు కాదు. ప్రవచనాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏం జరగబోతుందో అన్ని బైబిల్లో ఉన్నాయి, దానియేలులో ఉన్నాయి, ప్రకటనలో ఉన్నాయి. అవి మర్మాలతో ఉన్నవి. వాటి సారాన్ని గ్రహించాలి. అదే ప్రవచన సారము. ప్రవచన సారం వలన సంఘానికి క్షేమాభివృద్ధి. అతనే నిజమైన ప్రవక్త. మొట్టమొదటిగా ఏం చేయాలండి? వాక్యం ప్రకారము బోధించాలి. రెండవది, అతడు చెప్పినది నెరవేరాలి. మూడవది, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం అంటే సంఘానికి ఏం బోధించాలి? ప్రవచన సారాన్ని బోధించాలి. అది బోధించాలి తప్పించి మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, వ్యాపారాలు అభివృద్ధి అయిపోతాయి, ఇల్లు కట్టేసుకుంటారు, ఏమండి మీ అప్పులు తీరిపోతాయి, మీ ఆయన నిన్ను కొట్టం మానేస్తాడు నేను ప్రార్థన చేస్తే, ఎట్లాంటి ప్రసంగాలు చాలామంది చేస్తారు. అది కాదు. ఏమండి, ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము, వ్యవసాయాల కోసము, గృహాల కోసము, వీటి కోసం కాదు వాక్యం అనేది మనము. ఏమండి, లేకపోతే స్వస్థత కార్యాల కోసము, అద్భుత కార్యాల కోసం, దానికోసం కాదు. పాస్టర్ గారు అవి బోధించకూడదు. ఇక్కడ స్పష్టంగా ఉంది, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడంట. కానీ ప్రవచించేవాడు ఎవరికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు? సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ఇప్పుడు ఈ ఊళ్ళో ఇంకొక సంఘం ఉంది, ఈ పక్కన ఒక సంఘం ఉంది అనుకుందా, నాకు తెలియదు అనుకోండి, కొంచెం ఒక సంఘం ఉంది అనుకుందా. ఆ సంఘంలో ఏం చెప్తున్నారంటే పాస్టర్ గారు, అమ్మ మీరు దేవుడిని నమ్ముకుంటే మీ వ్యాధులన్నీ పోతాయి, మీ బాధలన్నీ పోతాయి, మీరు మంచి అభివృద్ధి అయిపోతారు. ఎప్పుడు ఇదే ప్రసంగం చేస్తున్నాడు ఆయన. దానియేలు గ్రంథం బోధించటం లేదు, ప్రకటన గ్రంథం బోధించటం లేదు, ఏమంటే సత్యం ఏంటో బోధించటం లేదు, నిత్య జీవానికి మార్గం ఏంటో బోధించటం లేదు. ఈ భూలోకంలో అభివృద్ధి అవడానికి బోధిస్తున్నాడు. బాగానే ఉంది. ఈ భూలోకంలో అభివృద్ధి అవ్వచ్చు, కొంతకాలానికి వృద్ధులైన తర్వాత మనం మరణించవచ్చు. ఈ జీవితం మనకి తాత్కాలికమైనది. కానీ మనం పరలోక రాజ్యాన్ని కోల్పోయినట్లయితే, దేవునికి రాకడ సమయంలో ఆయన రాజ్యంలో మనం చేరుకోలేనట్లయితే, నిత్యజీవనం మనం పొందుకోలేనట్లయితే దానివల్ల ఉపయోగం ఉందండి? ఉపయోగము లేదు. మనం అనుభవించినటువంటి అంగరంగ వైభోగమైన ఆ జీవితం వలన ఉపయోగమేమీ లేదు. కాబట్టి ఏ పాస్టర్ గారు అయితే ప్రవచన సారాన్ని బోధిస్తున్నాడో ఆ పాస్టర్ గారు మీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడు. మీకు నిత్యజీవం పొందుకోవటానికి, తరతరాలు దేవునితో ఆనందించడానికి మీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అతనే నిజమైన ప్రవక్త. సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేసేవాడు. తాత్కాలికమైన క్షేమాభివృద్ధి కాదు, తాత్కాలికమైన ఈవులు కాదు, నిత్య జీవము, పరలోక రాజ్యము, శాశ్వతమైన క్షేమాభివృద్ధి కలగజేసేవాడే నిజమైన ప్రవక్త. 3 పాయింట్లు చెప్పుకున్నాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? బోధించాలి. రెండో పాయింట్ చెప్పినది నెరవేరాలి. మూడో పాయింట్ క్షేమాభివృద్ధి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయటం అంటే ఏమిటి? ప్రవచన వరాన్ని కలిగి ఉంటాం. 4వ పాయింట్ చూడండి. నిజమైన ప్రవక్త ఏం చేయాలంట? యేసుక్రీస్తు దేవుని కుమారుడని శరీరధారికి వచ్చనని ఒప్పుకొనాలి. చాలామంది యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవటం లేదు. చూడండి, ఒక వాక్యం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 14:1 వచ్చినమండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ఎవరిని పడితే వారిని మీరు నమ్మొద్దు. ఏది దేవుని సంబంధమైనదో ఏది దేవుని సంబంధమైనది కాదు మీరు పరీక్షించండి అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ప్రవక్తను పరిశీలించవసరం లేదా? వంకాయలు కొంటారు మీరు, పుచ్చులు ఉన్నాయో లేదో చూస్తారు. వంకాయలు పుచ్చులు ఏరటం ప్రాముఖ్యమా? పాస్టర్ గారు నిజమైన వాడా అబద్ధమైన వాడా తెలుసుకోవడం ప్రాముఖ్యమా? పాస్టర్ గారు నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్త తెలుసుకోవాలి, అది ప్రాముఖ్యము. కానీ అందరూ ఏం చేస్తున్నారు? వంకాయలు పుచ్చులు ఏరుతున్నారు. బంగారం కొన్నప్పుడు రుద్దుతూ ఉంటారు బంగారం, అవునా కదండి? కొనేది మనం కాసు బంగారం కొంటాం, 10 సార్లు చూస్తాం ఒరిజినల్ కాదని చెప్పేసి, అవునా కదా? ఇన్నిసార్లు చూస్తున్నామే మనం, ఇంతలా పరిశీలన చేస్తున్నామే. ఒక 20,000తో సెల్ ఫోన్ కొంటాం, సెల్ ఫోను మంచిదా కాదా, ఫీచర్స్ ఉన్నాయా లేదా అన్నీ చూస్తాం మనం. ఇది కాదు కావాల్సింది. సేవకుడు నిజమైన సేవకుడా అబద్ధ సేవకుడా అతను మనం పరిశీలన చెయ్యాలి ఖచ్చితంగా. బైబిల్ ఉంది మాట, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు, అవి దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్ష చేయండి అంటున్నాడు. ఇదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. చూసారా? ఎవరు యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటారు, ఎవరు యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటారు వారే నిజమైన ప్రవక్త, వారే దేవుని సంబంధమైన వారు. యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఒప్పుకోరో వారు దేవుని సంబంధమైన వారు కాదు. యెహోవా సాక్షులు ఉన్నారు, తిరిగేసి ఉంటారండి యెహోవా సాక్షులు, అది కూడా క్రైస్తవ సంఘమే. వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మరు, యెహోవా దేవుని వారు ఆరాధన చేస్తారు. యెహోవా సాక్షులు ఏమండి? యేసుక్రీస్తు వారు నమ్మేవారు మాత్రమే నిజమైన ప్రవక్తలు. ఆయన దేవుడని, దేవుని కుమారుడని, శరీరధారిగా మన మధ్యకు వచ్చాడని నమ్మాలి. అలా నమ్మినట్లయితేనే వారు దేవుని సంబంధమైన వారు. అదేంటి పాస్టర్ గారు, మరి మిగతా సంఘాల్లో వారు యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. నిజమేనా? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నారు, యేసుక్రీస్తు నామంలో ప్రసంగాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు నామంలో పాటలు పాడుతున్నారు, నిజమే కదా? నిజమే. కానీ ఒక విషయం చెప్తానండి, యేసుక్రీస్తు వారి సిలువ మరణం అప్పుడు దేవాలయంలో తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది, అవునా కదా? యెరూషలేములో దేవాలయంలో తెర అంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన అడ్డముగా ఉండే తెర, అంటే తండ్రి అయిన దేవుని సముఖానికి ప్రజలకి మధ్య అడ్డముగా ఉండే తెర పైనుంచి కిందకి చిరిగింది, అది అవునా కదా? యేసుక్రీస్తు సిలువ మరణం రోజున పెద్ద భూకంపం వచ్చింది, మృతులు లేచారు, దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగింది అని చదువుతాం మనము. దేవాలయము తెర పైనుంచి కిందకి చిరిగిందంటే దాని అర్థం ఏంటి? దేవునికి ప్రజలకి మధ్య అడ్డము తొలగిపోయింది. దేవునికి ప్రజలకి మధ్య అడ్డం తొలగిపోయిందంటే దేవునికి ప్రజలకి మధ్య మధ్యవర్తి లేడు. ఇంకా ఎప్పుడైతే అడ్డు తెర ఉండేదో అప్పుడు యాజకులు ఉండేవారు, యాజకత్వం చేసేవారు, ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేసేవారు, దేవుని వర్తమానాన్ని ప్రజలకు చేరవేసేవారు. ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మరణం వలన ఆ తెర చిరిగిపోయింది. తెర చిరిగిపోయిందంటే అడ్డం తొలగిపోయింది. అడ్డం తొలగిపోయిందంటే మధ్యవర్తితో మనకు పని లేదు. ఇంకా ప్రతి వారు తమకు తాముగా ప్రార్థన చేయగలరు దేవునికి, ఏ మధ్యవర్తితో పని లేదు. కానీ వేరే సంఘాల్లో పాస్టర్ గారులు సంఘ సభ్యుల్ని దేవుని సేవలో పాలిభాగస్తులు చేయటం లేదు. వారే అన్నీ చేయాలి, ప్రసంగం వారే చేయాలి. ఏమండి? కేవలం సంఘ సభ్యుల్ని పాటలు పాడటానికి, చప్పట్లు కొట్టడానికి, బైబిల్ రిఫరెన్స్ చదవడానికి దానికే ఉపయోగిస్తారు తప్పించి వాక్య పరిచర్య చేయటం వారికి నేర్పించరు. అర్థమవుతుందా? మన సంఘంలో సబ్బాధిపుడి కార్యక్రమం పెట్టి సంఘ సభ్యులందరూ కూడా వాక్యం బోధించేలాగా మనము తర్ఫీదు చేస్తున్నాం.
ఎందుకు తప్పించేస్తున్నామంటే మీరందరూ దేవుని సేవ చేయొచ్చు. పాస్టర్ గారు ఒకటే కాదు, పాస్టర్ పని చేయడానికి సపరేట్ కులం అంటూ లేదు, పాస్టర్ పని చేయడానికి సపరేట్ తెగంటూ లేదు. ఎవరైనా చదువున్నా లేకపోయినా, విద్యున్నా లేకపోయినా, ఏ కులం వారైనా, ఏ తెగవారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, పొట్టువారైనా, పొడుగువారైనా, బలవంతులైన బలహీనైన ఎవరైనప్పటికీ దేవుణ్ణి చేరుకోవచ్చు, దేవుని సేవ చేయవచ్చు. ఎందుకంటే అడ్డము తొలగిపోయింది. ఇంతకుముందు అడ్డం ఉండేది, దేవునికి ప్రజలకు మధ్య అడ్డుతెర. అడ్డుతెర ఉన్నప్పుడు లేవి గోత్రం వారు మాత్రమే సేవ చేసేవారు. ఇప్పుడు లేవి గోత్రం వారు కాదు, అన్ని జాతుల వారు సేవ చేయొచ్చు. దేవుడు అడ్డుతెరను తొలగించాడు. మన సంఘంలో పాస్టర్ గారు ఉన్నారంటే ఆ పాస్టర్ గారు మీకు దేవునికి మధ్యవర్తి కాదు. ఆయన మీరు దేవునితో డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు, దేవునితో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. పాస్టర్ గారు కేవలం మీకు బోధకుడు మాత్రమే, వాక్యాన్ని బోధించే బోధకుడు మాత్రం, మధ్యవర్తి మాత్రము కాదు. సండే సంఘాల్లో పాస్టర్ గారు వారు మధ్యవర్తులు దేవునికి ప్రజలకు మధ్య. అంటే దేవునికి ప్రజలకు మధ్య అడ్డం దేవుడు తొలగించాడు శిలువ మరణం వలన. కానీ ఈ పాస్టర్ గారు అడ్డంగా నిలబడుతున్నారు ప్రజలకు దేవునికి మధ్య. అర్థమవుతుంది మీకు? అడ్డంగా నిలబడటం అంటే సంఘ విశ్వాసులు వాక్య పరిచయం చేయకుండా, సంఘ విశ్వాసులు సువార్థికులు కాకుండా, సంఘ విశ్వాసులు దేవునికి డైరెక్ట్గా ప్రార్థించకుండా, విశ్వాసులకి దేవునికి మధ్య అడ్డంగా నిలబడుతున్నాడు పాస్టర్ గారు. అంటే అతడు యేసుక్రీస్తు వారిని నమ్మటం లేదు, అది అర్థం అనమాట అండి. ఏ పాస్టర్ గారు అయితే విశ్వాసులందరూ కూడా సువార్తలో పాలిభాగస్తులు, పాస్టర్ గారితో సమానంగా కూర్చుని పాస్టర్ గారితో సమానంగా వాక్య పరిచయం చేస్తున్నారు, ఆ సంఘంలోనే మధ్యవర్తి లేడు. ఏ సంఘంలో అయితే విశ్వాసులకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ సంఘంలో మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తి ఉన్నాడు అంటే అడ్డంగా నిలబడుతున్నాడు. అడ్డంగా నిలబడుతున్నాడు అంటే అతడు యేసుక్రీస్తుని నమ్మట్లేదని అర్థము. పాస్టర్ గారు ఉదయం ఒకటి చెప్పారు. ఏం చెప్పారంటే సంఘం అనేది పాస్టర్ గారి మీద బేస్ అవ్వకూడదు. పాస్టర్ గారి మీద బేస్ అయ్యే సంఘము ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందండి? అది పాడైపోద్ది. ఈ పాస్టర్ గారు వాక్య పరిచయం బట్టి, ఈ పాస్టర్ గారు మాట తీరుని బట్టి, ఆయన పాట తీరుని బట్టి, ఆయన విజిటింగ్ బట్టి, ఆయన జీవితాన్ని బట్టి వచ్చారు. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత ఏమవుతారు? అందరూ కూడా తిరిగి చెదిరిపోతారు. సంఘం దేని మీద బలపడాలని చెప్పారు అయ్యగారు ఉదయం? వాక్యం మీద, సత్యం మీద బలపడాలి. చాలా సంఘాలకి ఆ పాస్టర్ గారు మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రజలకు మధ్యన అడ్డంగా నిలబడుతున్నాడు. అడ్డంగా నిలబడుతున్నాడంటే అతడు దేవుడు తొలగించిన అడ్డు తెరని అతను మరల కప్పి అడ్డంగా నిలబడి, మీరు ప్రార్థన చేయకూడదు, నేను ప్రార్థన చేయాలి, నా ద్వారా మీ దేవుడు మీ ప్రార్థన ఉంటాడు అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే సువార్త సేవలో కూడా వారిని వాక్య పరిచర్య చేసేలాగా, వారిని ప్రసంగికులుగా, సువార్థికులుగా తయారు చేయడం లేదు అతడు. అంటే అడ్డంగా నిలబడుతున్నాడు ప్రజలు దేవుణ్ణి చేరుకోకుండా. అంటే అతడు యేసుక్రీస్తు వారు నమ్మటం లేదు. యేసుక్రీస్తు వారు నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం జరిగించాడు? ఆయన శిలువ మరణం ద్వారా దేవాలయపు తెర పైనుంచి కిందకు ఆయన తీసివేశాడు. దేవాలయంలో తెర పైనుంచి కిందకు చిరిగిపోయింది, రెండుగా విడిపోయింది, అడ్డు తెర తొలగిపోయింది. ప్రజలందరూ దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలరు, ప్రజలందరూ దేవునితో మాట్లాడగలరు, ప్రజలందరూ కూడా దేవుని సేవ చేయడానికి అర్హులయ్యారు. ఏ భేదం లేదు. ఇప్పుడు నేనెంతో మీరు కూడా అంతే, నాకు మీకు వ్యత్యాసమేమీ లేదు. మీరు కూడా వాక్యం బోధించవచ్చు, మీరు కూడా సువార్త సేవ చేయొచ్చు. జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, చదువు భేదం లేదు, ఏ భేదం లేదు. మనమందరము సువార్త పరిచర్యలో పాలి భాగస్థులమై ఉన్నాము. అందుకనే సబ్బాద్బడి కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం తర్పిచ్చేస్తున్నాము. ఇలా తర్పి ద్వారా అనేక మంది సువార్త సేవకు వస్తున్నారు, సువార్త సేవను జరిగిస్తున్నారు. ఈ పాస్టర్ గారు ఒక్కలేనా ఈ గ్రామంలో పరిచయం చేయడానికి? మీరందరూ పాలి భాగస్థులు అవ్వాలా? చెప్పండి. మీరందరూ కూడా పాలి భాగస్తులు కావాలి పరిచర్యలో. అలా కాకుండా మిమ్మల్ని పాలి భాగస్తులు చేయకుండా, మీకు వాక్కు నేర్పించకుండా, ప్రసంగం నేర్పించుకోకుండా ఆయన ఒక్కలే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆయన అడ్డు తెరను తిరిగి కప్పుతున్నాడు. ఆయన అడ్డు తెరను, దేవుడు తీసివేసిన అడ్డు తెరని ఈయన కప్పి ఆయన అడ్డంగా నిలబడుతున్నాడు అర్థం అనమాట అండి. అన్ని సంఘాలు అలాగే చేస్తున్నాయి. అందుకని వారు యేసుక్రీస్తు వారు నమ్మటం లేదు. నమ్ముతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారు నమ్మటం లేదు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో వారు దేవునికి ప్రజలకు మధ్య అడ్డంగా నిలబడరు. ప్రజలను దేవుని దగ్గర చేరుస్తారు, ప్రజలను దేవుని సేవకులుగా మారుస్తారు, ప్రజలందరూ కూడా సువార్త సేవలో పాలుభాగస్తులుగా చేస్తారు.
ఏ పాస్టర్ గారు అయితే సంఘ విశ్వాసులందరినీ సువార్త పరిచర్లో పాలిభాగస్తులు చేస్తున్నాడో ఆ పాస్టర్ గారే నిజమైన ప్రవక్త. ఏ పాస్టర్ గారు అయితే సంఘ సభ్యులను సువార్త సేవలో పాలిభాగస్తులు చేయటం లేదో అతను అబద్ధ ప్రవక్త. అందులో ఏమాత్రం డౌట్ లేదండి. యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్నాడు. అతడు ఒప్పుకున్నట్లయితే విశ్వాసులందరినీ సువార్త పరిచర్లో పాలిభాగస్తులుగా చేయాలి. యేసుక్రీస్తు వారిని ఒప్పుకోలేదు కాబట్టి ఒక ప్రవక్త అతడు సంఘ విశ్వాసుల్ని సువార్త పరిచర్లో పాలిభాగస్తులుగా చేయటం లేదు, అడ్డుతెరను ఆయన కప్పుతున్నాడు అనమాట అండి. చూడండి, మనం ఏం చదువుకున్నాం? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు వారి శిలువ మరణం వలన దేవాలయంలో తెర ఏమని చెప్పండి? రెండుగా చిరిగిపోయింది. అడ్డు తెర నిలిచి ఉందో తొలగిపోయిందండి. ఇప్పుడు సంఘ విశ్వాసులు సువార్త సేవలో పాలిభాగస్తులు అయ్యారనుకోండి, ఆ సంఘంలో అడ్డు తెర లేదని అర్థం. సంఘ విశ్వాసులు సువార్త సేవలో పాలిభాగస్తులు కావట్లేదు అనుకోండి, ఏముందని అర్థం? అడ్డు తెర ఉందని అర్థం. ఏ సంఘంలో అయితే పాస్టర్ గారు సంఘ విశ్వాసుల్ని సువార్త పరిచయంలో పాలిభాగస్తులు చేయట్లేదో అతడు అబద్ధ ప్రవక్త. ఏ సంఘంలో పాస్టర్ గారు విశ్వాసుల్ని సువార్త పరిచయంలో పాలిభాగస్తులు చేస్తున్నాడో అతను నిజమైన ప్రవక్త. 4 మాటలు నేర్చుకున్నాం. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? వాక్యం ప్రకారము బోధించాలి. రెండో మాట, చెప్పినది నెరవేరాలి. మూడో మాట, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయాలి. 4వ మాట, యేసుక్రీస్తు వారిని అతడు ఒప్పుకోవాలి, దేవుడని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అంటే యేసుక్రీస్తు వారు దేవుడని నోటితో అంటాం కాదు. యేసుక్రీస్తు దేవుడిని ఆ పాస్టర్ గారు చెప్తే గనక అతడు విశ్వాసులందరినీ కూడా ఏం చేయాలి? ఆయన సేవకులుగా మార్చాలి. విశ్వాసుల్ని విశ్వాసులుగా ఉంచడం కాదు, ఎలా మార్చాలి? శిష్యులుగా మార్చాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చాటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా మార్చండి. పాస్టర్ గారి విశ్వాసుల్ని ఎలా మార్చాలి చెప్పండి? శిష్యులుగా మార్చాలి. విశ్వాసులు ఉంచడం పెద్ద గొప్పేం కాదు, విశ్వాసులను శిష్యులుగా మార్చాలి. ఈ రోజున పాస్టర్ రెడ్డి గారి ద్వారా ఎంతోమంది యవనస్తులు వాక్యం నేర్చుకుంటున్నారు, అభివృద్ధి అవుతున్నారు, సువార్త సేవ చేయడానికి వస్తున్నారు. ఏమండి, వారి సంఘంలో సువార్త సేవ చేస్తున్నారు, వేరే చోటకి సువార్త సేవ చేస్తున్నారు. అలా చేయాలి పాస్టర్ గారు. కొంత పాస్టర్ గారు ఇప్పుడు ఎవరికన్నా వాక్యం నేర్పించామనుకోండి, అతను మళ్ళీ ఒక సంఘం పెట్టేసుకుంటాడని చెప్పి భయంతో ఎవరికి వాక్యాన్ని నేర్పించరు. అవునా కదండి? అదే జరుగుతుంది చాలా సంఘాల్లో. కానీ మన సంఘం అలాంటిది కాదు. మన సంఘంలో విశ్వాసులందరూ మనం పాలిభాగస్తులు చేస్తాం, విశ్వాసులందరినీ శిష్యులుగా మనము మారుస్తాం. ఐదో మాట ఏంటి చెప్పండి? మంచి ఫలములు. అంటే అతని వ్యక్తిగత జీవితము, అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూడాలి. మంచి ఫలములు ఫలించాలి అతడు నిజమైన ప్రవక్త అయినట్లయితే. దాని గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 వచ్చింది, చదవండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మం కప్పుకుని వస్తారు, కానీ వారు గొర్రెలు కాదు. చర్మం మాత్రమే గొర్రె చర్మం, కానీ వారు లోన క్రూరమైన తోడేళ్ళు అంటండి. ఎవరి గురించి దేవుడి మాట్లాడుతున్న ఈ మాట చెప్పండి? ఎవరి గురించి మాట? అబద్ధ ప్రవక్తలను గూర్చి దేవుడే చెప్పాడు మత్తయి సువార్తలో. యేసుక్రీస్తు వారు స్పష్టంగా, ఇది ఆయన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇది. వారు గొర్రె చర్మం కప్పుకుని వస్తారు, కానీ వారు గొర్రెలు కాదు, క్రూరమైన తోడేళ్ళు అంటండి. ఎవరి గురించి మాట? సినిమా యాక్టర్ల గురించి కాదు, రాజకీయ నాయకుల గురించి కాదు, తీవ్రవాదుల గురించి కాదు. ఎవరి గురించి మాట చెప్పండి? అబద్ధ ప్రవక్తలను గురించి. తీవ్రవాది ప్రమాదకరమైన వాడా? అబద్ధ ప్రవక్త ప్రమాదకరమైన వాడా? చెప్పండి. ఎందుకోసం చెప్పండి మీరు? ఇప్పుడు తీవ్రవాది ఉన్నాడు అనుకోండి, దేశంలో చొరబడతాడు, గన్న తీసుకొస్తాడు, బాంబు తీసుకొస్తాడు, బాంబు పిలుస్తాడు, ఒక 100 మంది చంపేస్తాడు, చంపేసి వెళ్ళిపోతాడు, లేకపోతే అతను కూడా చనిపోతాడు బాంబు పేల్చుకొని. తీవ్రవాది ఈ లోకంలో జీవితాన్నే నాశనం చేయగలడు తీవ్రవాది.
మన శరీరాన్ని నాశనం చేయగలడు తీవ్రవాది. అర్థమవుతుందండి. కానీ అబద్ధ ప్రవక్త ఉన్నాడు చూశాడా? ఈ అబద్ధ ప్రవక్త మన శరీరాన్ని మాత్రమే కాదు, మన పరలోకం వెళ్ళకుండా, నిజం పొందకుండా నరకాన్ని నడిపిస్తాడు అబద్ధ ప్రవక్త. ఇప్పుడు చెప్పాలి మీరు నాకు, అబద్ధ ప్రవక్త డేంజరా, తీవ్రవాది డేంజరా? చెప్పండి. గ్రామాల్లో చాలామంది పాస్టర్ గారులు ఉన్నారు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఎవరైనా ప్రశ్నించవచ్చు వచ్చి. కావాలి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, పాస్టర్ రెడ్డి గారి దగ్గర మళ్ళా పిల్లలు వచ్చి కూడా సమాధానం చెప్తాను. ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో ఆ పాస్టర్ గారులు తీవ్రవాదుల కంటే డేంజర్ వాళ్ళు. ఎందుకంటే తీవ్రవాదులు మన శరీరాన్ని చంపగలరు, అంతవరకు వాళ్ళు చేసే పని. ఏమండి? కానీ అబద్ధ ప్రవక్తలు మన శరీరాన్ని మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కోల్పోయేలాగా, పరలోకాన్ని కోల్పోయేలాగా, నరకానికి పాత్రలు అయిపోయేలాగా, అగ్ని గంధకాలతో మనం కాల్చబడి ఆ నరకానికి పాత్రలు అయ్యేలాగా ఈ అబద్ధ ప్రవక్తలు నడిపిస్తున్నారు. అందుకని దేవుడు అన్నాడు, వారు క్రూరమైన తోడేళ్ళు. ఇప్పుడు మీ గ్రామంలోనికి ఒక తీవ్రవాది చొరబడ్డాడని గవర్నమెంట్ వారు అనౌన్స్మెంట్ చేశారనుకోండి, మీ గ్రామం అంతా ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది చెప్పండి? ఇప్పుడు సడన్గా ఇప్పుడు మన పెహల్గామ్లో తీవ్రవాది దాడి జరిగింది. ఒక తీవ్రవాది పారిపోయి వచ్చేసాడు, ఎల్చూరైన గ్రామం వచ్చాడని చెప్పి అన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఇప్పుడు మొత్తం పోలీసులు అంతా ఎక్కడ తిరుగుతారు, మిలిటరీ దిగిపోద్ది. అవునా కదండి? రాజకీయ నాయకులు అలర్ట్ అయిపోతారు, టీవీలు అన్నీ వచ్చేస్తాయి, అందరూ తిరిగేస్తారు, మనం కూడా నిద్రాహారం లేకుండా ఉంటాం మనం. కానీ అంతకంటే భయపడాలి మనం. ఎవరికి భయపడాలి? అబద్ధ ప్రవక్తల కోసం. అర్థమవుతుందండి? అబద్ధ ప్రవక్తలు క్రూరమైన తోడేళ్ళు వారు. తీవ్రవాది కంటే చెడ్డ పాస్టర్లు చాలా డేంజర్ అనమాట అండి. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండని వాక్యం మనకి సెలవుస్తుంది. ఎలా కనుగొనగలం వారిని మనం? 7:16 మనం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. చూసారా? దేని బట్టి తెలుసుకోవచ్చంట? వారి ఫలములు, వారి క్రియలను బట్టి. వ్యక్తిగత జీవితము, పాస్టర్ గారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది అది చాలా ప్రాముఖ్యము. ఒక పాస్టర్ గారు అంటాడు, అద్భుతమైన వాక్యం బోధిస్తాడు, కానీ వ్యక్తిగత జీవితం బాగోదు. అతని భార్య బిడ్డలు కుటుంబ జీవితం బాగోదు. వారు నిజమైన ప్రవక్తలు కాదు, డౌట్ ఏం లేదండి. పాస్టర్ గారు వాక్యం ప్రకారం బోధించాలి, మొట్టమొదటి మాట. రెండో మాట ఏంటి? చెప్పింది నెరవేరాలి. మూడో మాట ఏంటి? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. నాలుగో మాట ఏంటి? యేసుక్రీస్తు వారిని దేవుడికి ఒప్పుకోవాలి. ఐదో మాట ఏంటి? వ్యక్తిగత జీవితం బాగుండాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఈ 5 ఉంటేనే అతడు నిజమైన ప్రవక్త. వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలి. ఆయన మాట తీరు, ఆయన నడక, ఆయన కూర్చునే విధానము, ఆయన క్రియలు అన్నీ బాగుండాలి. ఏమండి? పాస్టర్ గారు ఉన్న వ్యక్తి ఏది పడుతుంది మాట్లాడకూడదు, ఏది పడుతుంది చేయకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అతడు నిజమైన ప్రవక్త కాదు. అర్థమవుతుందండి? పాస్టర్ గారు వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలి, అతను కుటుంబ జీవితం కూడా బాగుండాలి, కుటుంబం కూడా బాగుండాలి. అలా ఉన్నప్పుడే అతడు నిజమైన ప్రవక్త అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎన్ని మాటలు నేర్చుకుని చెప్పండి ఇప్పుడు మనం? ఈ 5 మాటలు చూడకుండా మీరు చెప్పాలి. చెప్తే దాన్ని మనం కొనసాగిందాం. ఇంకొక నేను 9:10 అయింది, 10:15 ముగిస్తాను సరిగ్గా. ఇంకొక అర్ధగంట టైం ఉంది. ఏమండి? చెప్పాలి. నిజమైన ప్రవక్తను తెలుసుకోవడానికి 5 పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు మన బాడీలో ఏమన్నా సమస్య వచ్చిందనుకోండి, టెస్టులు చేస్తాం మనం. 2-3 టెస్టులు చేస్తే ఏదో తెలుస్తుంది. కొన్ని నాటికి 5-6 టెస్టులు చేయాలి ఏదో తెలియటానికి. ఇప్పుడు ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త తెలుసుకోవడానికి ఎన్ని టెస్టులు నేర్చుకున్నాం మనం ఇప్పుడు? 5 టెస్టులు. ఏంటి 5 టెస్టులు చెప్పండి? అందరూ చెప్పాలి. వాక్యానుసారం బోధించాలి, తర్వాత చెప్పింది నెరవేరాలి, మూడవది సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయాలి, నాలుగవది యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలి, ఐదవది మంచి ఫలాలు వారు ఫలించాలి. ఇవన్నీ చేస్తేనే వారు నిజమైన ప్రవక్తలు, చేయకపోతే వారు అబద్ధ ప్రవక్తలు. వాక్యం ప్రకారం బోధించడం అంటే సత్యాన్ని బోధించడం. ఏమండి? చెప్పింది నెరవేరటం అంటే చెప్పిన ప్రవచనం నెరవేరాలి. క్షేమాభివృద్ధి కలగజేయటం అంటే సంఘానికి క్షేమాభివృద్ధి ప్రవచన సారంలో ఉంది. చదువుకున్నాం కదా ఒక వాక్యాన్ని మనము.
తర్వాత 4వది యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవటం అంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణం వలన అడ్డుతెర తొలగిపోయింది కాబట్టి పాస్టర్ గారు అడ్డంగా నిలబడకూడదు. సంఘ విశ్వాసుల్ని దేవుని దగ్గర చేర్చాలి. దేవుని సేవ చేయడానికి వారిని తరిపీతూ చేయాలి. ఒక బోధకుడుగా ఉండాలి కానీ తప్పించి అతను మధ్యవర్తిగా ఉండకూడదు. సంఘ విశ్వాసుల్ని అడ్డగించకూడదు. స్వార్థ సేవ చేయడానికి విశ్వాసుల్ని ప్రోత్సహించి శిష్యులుగా మార్చాలి. అతడే యేసుక్రీస్తుని దేవుడు ఒప్పుకున్నట్లు లెక్క, లేకపోతే అతను ఒప్పుకోలేదని అర్థం. 5వది అతను మంచి ఫలాలు ఫలించాలి. ఏమండి, అదేంటి పాస్టర్ గారు, విశ్వాసుల్ని శిష్యులుగా మార్చకపోతే, స్వార్థ సేవలో పాలుభాగస్తులు చేయకపోతే అతను యేసుక్రీస్తుని నమ్మలేదా? అతను నమ్ముతున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా మీరు అనొచ్చు. ఒక విషయం చెప్తాను, చెప్పి నేను తర్వాత విషయంలోకి వెళ్తాను. అమెరికా దేశంలో నయాగారా అని ఒక నది ఉంది, జలపాతం, పెద్ద నది, వేగంగా ప్రవహిస్తుంది. అది వరద వచ్చినట్టు వెళ్ళిపోతుంది అన్నమాట ఏకంగా. అయితే ఒక యవనస్తుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు టీవీల్లో, పేపర్లో, న్యూస్ పేపర్లు అన్నట్లో. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, నేను మళ్ళీ నెల 1వ తారీఖు 50 అడుగుల ఎత్తులో ఒక స్తంభం ఏర్పాటు చేసుకుని, యువతల స్తంభం అవతల స్తంభం ఏర్పాటు చేసుకుని దీనికి ఒక కరెంటు తెగ కట్టి, ఆ కరెంటు తెగ మీద మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తాను నేను అవతల నుంచి అవతలకి అని చెప్పన్నాడు. ఏంటి చెప్పండి, 50 అడుగుల ఎత్తులో ఒక కరెంటు తెగ కట్టుకుని కరెంటు తీగ మీద ఏం వేసుకెళ్తున్నాడు ఆయన, మోటార్ సైకిల్. 1వ తారీఖు టీవీల్లో, పేపర్లో వదలగొట్టేస్తున్నాడు ఆయన. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. ఆయన చక్కగా పెద్ద పెద్ద పిల్లర్ లాంటి స్తంభాలు వేయించాడు 50 అడుగుల ఎత్తులో, యువతలోటి అవతలోటి. పెద్ద నది అది, నయాగారా నది. మంచి హై స్పీడ్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అండి. పడితే ఇంకా మనిషి దొరకడం, ఇంకా వెళ్ళిపోవటం. ఇంకా అట్లాంటి నది మీద మిషన్ల సహాయంతో కరెంటు దగ్గర కట్టించాడు. హై టెన్షన్ వైర్ లాంటి పెద్ద వైరు కట్టించాడు ఆయన. మిషన్లతో బిగించారు టైట్గా. క్రేన్ సహాయంతో ఆ బండిని పైకి తీసుకెళ్లారు. బండి వెనకాల చక్రం స్తంభం మీద ఉంది, ఎదరి చక్రం తీగ మీద ఉంది. అతను బండి మీద కూర్చున్నాడు. ఒక కార్డ్లెస్ మైక్ తోటి, వైర్ లేని మైక్ తోటి కింద ఉన్న జనాలతో మాట్లాడుతూ, కింద సౌండ్ సిస్టమ్ ఉంది, కింద జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. యువతల వేలాది మంది ఉన్నారు, అవతల వేలాది మంది ఉన్నారు. అయితే కింద ఉన్న జనాలు పందాలు కాస్తున్నారు. ఏమిటి పందాలంటే, అతడు అవతలకి వెళ్ళిపోతారని కొంతమంది, వెళ్ళలేడు పడిపోతారని కొంతమంది పందాలు కాసుకుంటున్నారు. అయితే అతను అన్నాడు, నేను వెళ్ళలేను పడిపోతాను అన్న వాళ్ళు చేయొద్దని చెప్పి అన్నాడు. చాలామంది నువ్వు వెళ్ళలేవు, నువ్వు పడిపోతావు అన్నారు. సరే, నేను వెళ్ళలేను పడిపోతాను అన్న వాళ్ళు చేయించండి. ఇప్పుడు నేను వెళ్తాను అవతల కానీ వారు నమ్మిన వారు చేయొద్దామని చెప్పాడు ఆయన. అనేక నువ్వు వెళ్తావు ఖచ్చితంగా, మేము నమ్ముతున్నాం అని చెప్పి అన్నారు చాలామంది. అయితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సరే నువ్వు వెళ్తావు ఖచ్చితంగా, నువ్వు పడవు, అవతలకి వెళ్ళిపోతావు, వెళ్ళిపో అంటున్నారు కదా కొంతమంది యువతల నుంచుని. వాళ్ళందరిని చూసి ఒక యవనస్తున్నాడు మధ్యలో, అన్న నువ్వు నమ్ముతున్నావా నేను వెళ్తానని? ఈ నది పైన ఈ తీగ మీద బైక్ వేసుకుని అవతలకి వెళ్ళిపోతానని పడకుండా నమ్ముతున్నావు అంటే, తమ్ముడు నేను నమ్ముతున్నాను, నువ్వు వెళ్ళిపోతావు ఖచ్చితంగా. $1000 పందెం కూడా కాశాను నేనని చెప్పన్నాడు. పందెం కాశాడు నిజంగానే, వెళ్తావని నమ్ముతున్నాడు, పందెం కూడా కాశాడు. నిజంగా పందెం కాశాను అంటే, అరే నిజంగా పందెం కాశాను, $1000 పందెం కాశాను, నువ్వు వెళ్తావని చెప్పేసి, వెళ్ళిపో డౌట్ ఏం లేదు అని చెప్పేసి కింద నుంచి అరుస్తున్నాడు అతను. అప్పుడు పైన ఉన్న అతను కింద చూసి, అన్న నువ్వు నిజంగా నమ్మినట్లయితే పైకి వచ్చి నా వెనకాల కూర్చో అని చెప్పాడు. ఏమన్నాడండి, నిజంగా నమ్మినట్లయితే పైకి వచ్చి నా వెనకాల కూర్చో అన్నాడు. అప్పుడు అతడు చాలా భయపడి తలకాయ దించుకుని జనాల్లోంచి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అతను నమ్మాడా నమ్మలేదా? మరి నమ్మానని చెప్పాడు కదా. పందెం కాశాడు, కాయలేదండి. పందెం కూడా కాశాడు వెళ్తాడని చెప్పేసి. నమ్ముతున్నానని చెప్తున్నాడు, పందెం కూడా కాశాడు. కానీ నమ్మటం అంటే నోటితో చెప్పడం కాదు, నమ్మటం అంటే అరవటం కాదు, నమ్మటం అంటే క్రియలో చూపించటం. నమ్మకం అంటే క్రియలో చూపించటం. యేసుక్రీస్తు దేవుడిని నమ్మటం అంటే యేసుక్రీస్తు దేవుడిని నోటితో చెప్పడం కాదు, యేసుక్రీస్తు దేవుడిని పాటలు పాడటం కాదు, యేసుక్రీస్తు దేవుడిని ప్రార్థన చేయడం కాదు. యేసుక్రీస్తు చేసిన పని
ప్రజలను ఆయన శిష్యులుగా మార్చాడు. అడ్డుతెరను ఆయన తొలగించాడు. పాస్టర్ గారు ప్రజలను శిష్యులుగా మార్చాలి. ఆ పాస్టర్ గారే యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు. ప్రజలను ఎవరైతే శిష్యులుగా మార్చట్లేదో ఆ పాస్టర్ గారు యేసుక్రీస్తుని నమ్మటం లేదు. పొట్ట పోసన కోసం అతను సేవ చేస్తాను తప్పించి దేవుని కోసం కాదు. అది దాని అర్థం అనమాట. కాబట్టి మన సంఘములో విశ్వాసులు మనము శిష్యులుగా చేస్తాము, సువార్త పరిచయలో మనం పాలిభాగస్తులుగా చేస్తాము. అందుకనే ఈ సంఘములో సేవకులు దేవుని ప్రవక్తలై ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహము లేదు. ఈ సంఘములో విశ్వాసులందరూ శిష్యులే, ఈ సంఘంలో విశ్వాసులందరూ కూడా పరిచారకులే, ఈ సంఘంలో విశ్వాసులందరూ కూడా సేవకులే. దేవుని సేవ చేయడానికి మీరందరూ కూడా అర్హులేని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆ విధంగా చేసే పాస్టర్ గారే నిజమైన ప్రవక్త. అలాగే వ్యక్తిగత జీవితము, క్రియలు కూడా బాగుండాలి. ఒకసారి 5 మాటలు కూడా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు గుర్తుంచడం కోసం. ఏంటి 5 మాటలు చెప్పండి ఒకసారి. వాక్యం ప్రకారం బోధించాలి, చెప్పింది నెరవేరాలి, సంఘానికి క్షేమబుద్ధి కలిగించాలి, యేసు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి, అలాగే వారి మంచి ఫలాలు ఫలించాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి పాస్టర్ గారు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈ 5 టెస్టులు కూడా ఈవిడికి అప్లై చేద్దాం. ఎవరివిడా? ఎల్ఎన్ జి వైట్ గారు. చిన్నప్పుడు ఫోటో అది, యవనస్తురాలు, అప్పటికి ఆవిడ వయసు 18 ఏళ్ళు. ఏమండి, అప్పుడు ఫోటో అది. ఈవిడికి మనము ఈ విషయాన్ని అప్లై చేద్దాం. ఏమిటి? వాక్యం ప్రకారం బోధించాలి, ఏమండి, చెప్పినది నెరవేరాలి, క్షేమాభివృద్ధి కలిగించాలి, తర్వాత యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలి, తర్వాత మంచి ఫలాలు ఫలించాలి. ఎల్ఎన్ జి వైట్ గారికి ఈ 5 టెస్టులు మనం అప్లై చేస్తే ఆవిడ వాక్యం ప్రకారం బోధించారు. వాక్యం ప్రకారం బోధించడమే కాదు, వాక్యములో ఎన్నో విషయాలు, మనం గ్రహించలేని విషయాలు మనకు అర్థమయ్యేలాగా ఆవిడ వివరించారు. ఆవిడ వివరించిన దాంట్లో ఒక్క మాట కూడా వాక్యానికి వ్యతిరేకంగా లేదు. 1,00,000 పేజీల పైన ఆవిడ బైబిల్ వ్యాకరణం రాశారు. 1,00,000 పేజీలు అక్కడ బైబిల్ వ్యాకరణం రాశారు. కానీ ఈ 1,00,000 పేజీల్లో ఏ ఒక్క పేజీ కూడా, ఒక్క మాట కూడా బైబిల్ని వ్యతిరేకించలేదు. బైబిల్లో ఉన్న విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి వివరంగా ఆవిడ రాసుకొచ్చారన్నమాట అండి. రెండోది ఏంటి? చెప్పిన ప్రవచనము నెరవేరాలి. అమెరికా దేశం గురించి, ఐరోపా ఖండం గురించి, ప్రపంచ యుద్ధాల గురించి ఆవిడ ప్రవచనాలు చెప్పారు. ప్రపంచ యుద్ధాలు సంభవించక ముందే ఆవిడ జీవించారు భూమి మీద. ఏమండి, ఎన్నో యుద్ధాల గురించి, దేశాల యొక్క వ్యవహారాల గురించి, ఎన్నో విషయాల గురించి ఆవిడ ప్రవచనాలు చెప్పారు. ఆవిడ చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినవి. సంఘానికి క్షేమాభివృద్ధి అంటే ప్రవచన వరము, సంఘానికి క్షేమాభివృద్ధి. అట్లాంటి ప్రవచన సారాన్ని ఈ సంఘానికి ఆవిడ అందించారు వివరంగా. 4వది, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి, దేవుడిని ఒప్పుకోవాలి. ఎల్ఎన్ జి వైట్ గారు యుగాల ఆకాంక్ష అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఏంటంటే యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఉన్న ఆయన జీవిత చరిత్ర ఆవిడ రాసుకొచ్చారు యుగాల ఆకాంక్షలో. యేసుక్రీస్తు జీవితం గురించి ఆవిడ వివరించినంత స్పష్టంగా ఏ సేవకుడు కూడా, ఏ ప్రవక్త కూడా వివరించలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉన్న విషయాల్ని బహు స్పష్టంగా ఆవిడ రాసుకొచ్చారు. యుగాల ఆకాంక్ష అనే పుస్తకము ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది. బైబిల్ ఒక్క గ్రంథమే అన్ని భాషల్లో ఉంది. బైబిల్ తర్వాత 2వ స్థానము యుగాల ఆకాంక్ష అనే పుస్తకము. ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్నటువంటి 2వ పుస్తకము యుగాల ఆకాంక్ష. 5వ పాయింట్ ఏంటది? వ్యక్తిగత జీవితం, మంచి ఫలాలు ఫలించాలి. ఆవిడ జీవితం కానీ, ఆవిడ భర్త జీవితం కానీ, ఆవిడ బిడ్డల జీవితం కానీ ఏ మచ్చ లేకుండా వారు జీవించారు. మచ్చ లేకుండా జీవించడమే కాదు, ఆవిడ ఎలాంటి వారినైనా కూడా, ఎంత పెద్ద మనుషులైనా, ఎంత ఘనత వహించిన వారినైనా తప్పు చేస్తే ముఖం మీద ఖండించేది అనమాట అండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే నిలదీసేవాడో వారి తప్పుల్ని, ఎల్ఎన్ జి వైట్ గారు ఎంత పెద్ద నాయకులనైనా కూడా నిర్మోహమాటంగా, బ్రదర్ మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పగలిగేది ఆవిడ. ఎప్పుడు చెప్పగలరు అలాగా? వారిలో ఏ తప్పు లేనప్పుడు అంత ధైర్యంగా అలా చెప్పగలిగింది ఆవిడ. వ్యక్తిగత జీవితం కానీ వాక్యం ప్రకారం బోధించింది ఆవిడ. తర్వాత ఆవిడ చెప్పిన ప్రవచనాలు నెరవేరినవి. తర్వాత సంఘానికి క్షేమాభివృద్ధి ప్రవచన సారాన్ని అందించింది. తర్వాత యేసుక్రీస్తు జీవితం గురించి
ఆవిడ చెప్పినంత స్పష్టంగా ఇంకెవరు చెప్పలేదు. తర్వాత ఆవిడ వ్యక్తిగత జీవితం మంచి ఫలాలు ఆవిడ ఫలించింది. అందువల్ల ఈ 5 టెస్టులు కూడా ఎల్ఎన్ జి వైటం గారికి మనం అప్లై చేసినప్పుడు ఈ 5 టెస్టులు ఆవిడ ఉత్తీర్ణురాలైంది. అందువలన మనము ఆమెను ఒక నిజమైన ప్రవక్తగా మనము భావిస్తున్నాము. అయితే ఈ ఎల్ఎన్ జి వైటం గారి జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే నిజమైన ప్రవక్తను గుర్తించడానికి బైబిల్ గ్రంథమే ప్రామాణికము. ఆ బైబిల్ గ్రంథాన్ని బట్టి 5 టెస్టులు తెలుసుకున్నాము. ఆ 5 టెస్టులని ఆవిడ మీద మనం ప్రయోగించినప్పుడు 5 టెస్టుల్లో కూడా ఆవిడ విజయాన్ని సాధించారు. ఒక నిజమైన ప్రవక్తగా ఆవిడ నిర్ధారణ చేయబడ్డారు. ఎవరు అని మనము పరిశీలన చేసినట్లయితే ఉత్తర అమెరికా ఖండంలో జన్మించారు. ఈవిడ చిన్న వయసులోనే బహుశా ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్లోనే, హై స్కూల్ కూడా కాదు, ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్లోనే ఒక రాయి దెబ్బ ఆవిడ తగిలింది. ఎవరో రాయి విసిరితే ఆ రాయి దెబ్బ ఆవిడ తగిలింది. తలకి పెద్ద గాయమైంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యులు ఏం చెప్పారంటే ఈవిడ ఇంకా చదువుకోవడానికి పనిచేయదు, చాలా పెద్ద దెబ్బ అయింది, బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఈవిడని చదివించొద్దు, మీరు ఇంట్లో పెట్టుకోండి, జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. ఆవిడ చదువు ఆపేసింది, చదువుకోలేదు. దెబ్బ తగిలి చదువుకునే శక్తి కూడా లేకుండా నిస్సహాయంగా ఉండిపోయినటువంటి ఒక యవ్వన బాలిక ఈ ఎల్ఎన్ జి వైటం గారు. ఏమండి? అయితే ఈ విధంగా చిన్న వయసులోనే దెబ్బ తగిలి ఆవిడ అనారోగ్యం పాలైపోయి, అస్వస్థ పాలైపోయి, చదువుకోకూడదని డాక్టర్ల నిర్ధారణ చేశారు. అయిన తర్వాత దేవునికి ఆవిడ ప్రార్థన చేయటము మొదలుపెట్టింది. విలియం మిల్లర్ గారు ఒక ఆయన మిల్లరైట్ మూవ్మెంట్ నడిపించారు, తెలుసు కదా మీకు అది. దాని గురించి పాస్టర్ గారు మీకు చెప్పే ఉంటారు. దేవుని అక్కడ వచ్చేస్తుందని చెప్పేసి 1844 అక్టోబరు 22వ తారీఖు దేవుని అక్కడ వచ్చేస్తుందని మిల్లరైట్ మూవ్మెంట్ జరిగించారు. ఆ మిల్లరైట్ మూవ్మెంట్ జరిగిన తర్వాత దేవుని అక్కడ రాలేదు, ఆ ప్రవచనం నెరవేరలేనందుకు ప్రజలందరూ కూడా విలియం మిల్లర్ గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. విలియం మిల్లర్ గారు కూడా ఇంకా దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం మానేసి ఆయన కూడా వెనక్కి తొలగిపోయాడు. కానీ ఒక గుంపు జనాంగము, చాలా తక్కువ మంది మిగిలి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఏంటి 1844 అక్టోబరు 22వ తారీఖున నువ్వు మాకు బయలుపరిచావు, నీ రాకడ వస్తుందని చెప్పేసి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం ద్వారా 2300 దినముల ప్రవచనాన్ని బట్టి అది మాకు అర్థమైంది. విలియం మిల్లర్ గారు చెప్పడాన్ని బట్టి ఆ డేట్ కరెక్టే, కానీ నీ రాకడ రాలేదేంటి అని వారు ప్రార్థన చేయటము మొదలుపెట్టారు. చెప్పింది ఎల్ఎన్ జి వైటం గారు కాదు, రాకడ వస్తుందని చెప్పి సాధారణ మందు ఎవరు చెప్పారు? విలియం మిల్లర్ గారు చెప్పారు. అయితే వీళ్ళందరూ నమ్మారు, లక్షలాది మంది నమ్మారు, ఆయన వెంబడించారు, స్వార్థ ఉద్యమం చేశారు. ఆ రోజు రానే వచ్చింది, కానీ రాకడ రాలేదు. 90% మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ సంఘంలో కలిసిపోయారు. కొంతమంది వేరే డేట్ పెట్టుకుని ప్రవచించడం మొదలుపెట్టారు. విలియం మిల్లర్ గారు అయితే నిరుత్సాహపడిపోయి ఆయన కూడా వెనక్కి తగ్గిపోయాడు. కానీ కొంతమంది మాత్రము ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చాలా తక్కువ మంది, వేలి మీద లెక్కటొచ్చు అనమాట. అట్లాంటి గుంపులో ఒక ఆయన ఉన్నాడు, ఐరా మెడిసిన్ అని చెప్పేసి. ఆయనకు బయలుపరచబడింది ఏంటంటే ఆ దినం కరెక్టే, ఆలయ పవిత్రతను కూర్చిన తీర్పు అంటే రెండో అక్కడ కాదు, పరలోకంలో యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిస్థలంలో కానీ ప్రవేశించాడు. పరలోక రాజ్యంలో క్రైస్తవులకి తీర్పు ప్రారంభమైంది అనే సత్యము ఐరా మెడిసిన్ గారి ద్వారా బయలుపరచబడింది. వారు గుంపుగా ఏర్పడ్డారు. ఆ గుంపులో ఎల్ఎన్ జి వైటం గారు కూడా ఉన్నారు, యవ్వన బాలిక. అయితే ఈ యవ్వన బాలికకు దేవుడు ప్రార్థించడం ద్వారా ఎన్నో దర్శనాలు పొందుకుంది. ఎన్నో దర్శనాలు పొందుకుని పరలోక రాజ్యానికి ప్రజలు ఎట్లాంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, పరలోక రాజ్యం వెళ్ళటానికి ప్రజలు ఎంత ఇరుకైన దారిలో ప్రయాణం చేస్తున్నారు, పరలోకం వెళ్ళటం అన్నది ఎంత కష్టతరమైనదో ఆవిడ దర్శనంలో కనబడింది. ఒక దినమందు మొట్టమొదటి దర్శనము.
ఇంకా అనేకమైన దర్శనాలు ఆవిడకి వచ్చాయి. అయితే రాయటం మొదలుపెట్టారు, కొన్ని పుస్తకాలు రాశారు. ఇందులో 40 పెద్ద పుస్తకాలు, పెద్ద పుస్తకాలు అంటే బైబిల్ గ్రంథము ఎంత లావైతే ఉంటుందో అంతకంటే పెద్ద పెద్ద గ్రంథాలు 40 గ్రంథాలు రాసింది ఆవిడ. చిన్న పుస్తకాలు అంటే మన సబ్బాదిపుడు పుస్తకాలు ఎలాగుంటాయో అట్లాంటి పుస్తకాలు 200 పుస్తకాలు రాసింది ఆవిడ. 40 పెద్ద గ్రంథాలు, 200 చిన్న గ్రంథాలు ఆవిడ రాశారు. అయితే ఆవిడ రాసిన పుస్తకాలు పెద్ద గ్రంథాలు ఎన్ని చెప్పండి? 40. చిన్న పుస్తకాలు ఎన్నండి? 200 చిన్న పుస్తకాలు, 40 పెద్ద గ్రంథాలు రాశారు. ఇవన్నీ కలిపి ఇంకా కొన్ని ట్రాక్ల పత్రికలు అట్లాంటి అన్ని కలిపి 1,00,000 పేజీల పైనే బైబిల్ వ్యాకరణం ఆవిడ రాశారు. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఇంకా అన్ని విషయాలు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో విషయాలు, అర్థం కాని విషయాలు దేవుడు ఆవిడకు బయలుపరిచాడు. ఆవిడ ద్వారా ఈ ప్రపంచానికి ప్రవచన సారము తెలియజేయబడింది. చాలామంది అపోహపడుతున్నారు. ఏం అపోహపడుతున్నారంటే 1844 అక్టోబర్ 22న దేవుడు వస్తాడని ఎల్ఎన్ జి వైటం గారు చెప్పారు, అది నెరవేరలేదు అని చాలామంది అంటున్నారంట. ఈ ఊర్లో ఎల్ఎన్ జి వైటం గారు అనలేదు అన్నమాట. ఎవరు బోధించారు ఆ ప్రవచనాన్ని? విలియం మిల్లర్ గారు. అది నెరవేరిందా? నెరవేరలేదండి. అది నెరవేరలేదు. డేట్ కరెక్టే కానీ రాకడ కాదు. అది ఏం జరిగింది ఆ దినమందు? యేసుక్రీస్తు వారు పరలోకములో పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన ఎక్కడ ప్రవేశించాడండి? ఆయన అతి పరిస్థితులను ప్రవేశించి తీర్పు ఆయన ప్రారంభించాడు. తీర్పు జరిగిపోతుంది పరలోక రాజ్యంలో. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే దేవుడు జీతాన్ని సిద్ధము చేస్తున్నాడు. జీతాన్ని సిద్ధం చేయడం మొదలెట్టాడు ఆ దినమందు. ఆ డేట్ కరెక్టే కానీ ఈవెంట్ తేడా అనమాట అండి. ఏంటంటే రాకడ కాదు, అది తీర్పు ప్రారంభమైంది అన్న విషయము ఈ గుంపుకు తెలియజేయబడింది. ఆ గుంపే సెవెంత్ డే అడ్వెంట్ సంఘముగా ఈ భూమి మీద స్థాపించబడింది. ఏ సంఘం అయితే దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అధ్యయనం చేసిందో, ఏ సంఘం అయితే ఈ డేట్ గురించి లోతుగా పరిశీలన చేసిందో, ఏ సంఘానికైతే తీర్పు ప్రారంభమైందని బయలుపరచబడిందో ఆ సంఘమే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము. ఆ సంఘములో, ఆది సంఘములో ఒక సభ్యురాలు, సంఘ స్థాపకుల్లో ఒక ఆవిడ ఎల్ఎన్ జి వైటం గారు. ఈవిడ 1,00,000 పేజీలు బైబిల్ వ్యాకరణం రాశారు, 40 పెద్ద గ్రంథాలు రాశారు, 200 చిన్న పుస్తకాలు ఆవిడ. ఇంకా మనము పరిశీలన చేద్దాం. ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే ఆవిడ కుటుంబ జీవితము, ఆవిడ భర్త కానీ, ఆవిడ బిడ్డలు కానీ, బిడ్డలు కానీ ఎంతో ఆదర్శవంతమైన జీవితం వారు జీవించారు. వేలు పెట్టి చూపించడానికి ఒక తప్పు కూడా చేయలేనటువంటి మంచి జీవితాన్ని వారు జీవించారు. ఆవిడ వాక్యం ప్రకారం బోధించారు. ఆవిడ చెప్పిన ప్రవచనాలు నెరవేరాయి. ఏమండి ఇంకా చెప్పండి, ఆవిడ సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించారు. యేసుక్రీస్తు వారి గురించి ఆవిడ చెప్పినంత స్పష్టంగా ఇంకెవరు చెప్పలేకపోయారు. అలాగే ఆవిడ కుటుంబ జీవితం కూడా ఎంతో ఆదర్శవంతంగా. న్యూయార్క్, అమెరికా దేశంలో ద న్యూయార్క్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్ ఒక మ్యాగజైన్ ఉంది. మనకి ఈనాడు పేపర్ ఎలా ఉంటుంది అలాంటి పేపర్. ఆవిడ మరణించినప్పుడు, ఎల్ఎన్ జి వైటం గారు చనిపోయినప్పుడు అమెరికా దేశంలో ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఏ సంవత్సరం ఇది? 1915 ఆగస్టు 23. అప్పుడు ఆ న్యూస్ పేపర్లో ఏమొచ్చింది తెలుసా అండి? ఆమె ఆధ్యాత్మిక అహంకారము చూపలేదు, మరియు ఆమె అసహ్యకరమైన లాభము, ధనము కోసము ఆశించలేదు. ఆమె సమర్థవంతమైన ప్రవక్తినిగా జీవించి ఆ పనిని కొనసాగించి అమెరికా వాసులలో మహా గొప్ప మెచ్చుకొనదగిన గనురాలయ్యింది. ఎవరు రాశారు దీన్ని? మన సంఘం కాదు, మన సంఘంలో రాయలేదు దీన్ని. ఎవరు రాశారు చెప్పండి? న్యూస్ పేపర్లో రాశారు. ఏ దేశంలో న్యూస్ పేపర్లో రాశారు ఇది? అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో న్యూస్ పేపర్లో రాసుకొచ్చారు ఆవిడ మరణించినప్పుడు. ఈ అమెరికాలోనే ఎంతో ఘనత వహించిన గొప్ప మహిళగా ఆవిడ నిలిచారు. ఆవిడ
అన్నీ తెలుసు అని చెప్పేసి ఆధ్యాత్మికంగా అహంకారం చూపలేదు ఆవిడ. ఇంకా ఆ ధనము కోసం ప్రాకులాడలేదు ఆవిడ, లాభం కోసం ప్రాకులాడలేదు ఆవిడ. ఆవిడ ప్రవక్తనిగా జీవించింది ఆవిడ. ఆ పనినే కొనసాగించింది. అమెరికా వాసులందరిలో కంటే గనురాలుగా జీవించి మరణించిందని చెప్పేసి అమెరికాలో న్యూస్ పేపర్లో రాశారు. ఆ డేట్ ఇచ్చాను, ఆ పేపర్ ఇచ్చాను, కావాలంటే మీరు నెట్లో ట్రై చేసుకుంటే నెట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 23వ తారీఖున డేట్ కూడా ఉంది అక్కడ. అమెరికాలో న్యూస్ మ్యాగజైన్లో అది ఉంది, కావాలంటే పరిశీలన చేసుకోవచ్చు మీరు. చూసారా, ఈవిడ గురించి ఇంత స్పష్టంగా అమెరికాలో రాసిన వారు అడ్వెంటిస్టులు కూడా కాదు, వారు నాన్ అడ్వెంటిస్టులే, వారికి బహుశా క్యాథలిక్లు కావచ్చు, వారే రాశారు ఈవిడ గురించి అన్నమాట అండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎల్ఎన్ జి వైట్ గారి జీవితాన్ని బట్టి, ఆవిడ చెప్పిన ప్రవచనాలను బట్టి, ఆవిడ రాసిన బైబిల్ వ్యాకరణను బట్టి మనం ఆమెను ఒక ప్రవక్తనిగా గుర్తిస్తున్నాము. ఆవిడే ప్రవక్తని కాదు, మనం కూడా ప్రవక్తలం కాగలము. ఎప్పుడు? వాక్యం ప్రకారము బోధించినప్పుడు. మనం కూడా ప్రవక్తలం కాగలము. ఎప్పుడు? మనం చెప్పింది నెరవేరినప్పుడు. మనం కూడా ప్రవక్తలం కాగలము. ఎప్పుడు? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించినప్పుడు. మనం కూడా ప్రవక్తలం కాగలము. ఎప్పుడు? యేసుక్రీస్తు దేవుడిగా ఒప్పుకున్నప్పుడు. మనం కూడా ప్రవక్తలం కాగలము. ఎప్పుడు? మన ప్రవర్తన బాగున్నప్పుడు. ఈ 5 క్రియలు మనం కలిగి ఉండాలి. ఈ 5 క్రియలు కలిగి మనము ప్రవచన సారాన్ని ఈ ప్రపంచానికి అందిందాం. ప్రియమైనటువంటి దేవుని, ఇప్పుడు ఒకసారి మీకు నేను ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పినట్లయితే నేను వాక్యాన్ని, ఇంకా 5 నిమిషాలు టైం ఉందని నాకు, ఏమండి, ఈ 5 నిమిషాల్లో ప్రశ్నలు అడుగుతున్నాను. నిజమైన ప్రవక్తను గుర్తించడానికి ఎన్ని పరీక్షలు, ఎన్ని టెస్టులు నేర్చుకున్నాం మనమండి? 5. మొదటి పరీక్ష ఏంటి చెప్పండి? వాక్యం ప్రకారము. రెండో పరీక్ష, రెండవది చెప్పినది నెరవేరాలి. బైబిల్లో కొన్ని కాల ప్రవచనాలు ఉన్నాయి. ఆ కాల ప్రవచనం మనం చెప్పినప్పుడు చెప్పినట్టుగా జరగాలి. అది జరిగితేనే మనం ప్రవక్తలము. తర్వాత మూడవది ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. క్షేమాభివృద్ధి కలిగించడం అంటే ప్రవచన సారాన్ని మనము బోధించాలి. నాలుగవది యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడం అంటే ప్రజలందరిని ఏం చేయాలి? మనము శిష్యులుగా, విశ్వాసులుగా ఉంచాలి, శిష్యులుగా చేయాలండి. శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయకపోతే అతడు దేవుణ్ణి ఒప్పుకోవట్లేదని అర్థము. 5వది వ్యక్తిగత జీవితము బాగుండాలి. ఈ 5 పరీక్షలు కూడా మనము ఒక ఆవిడకి అప్లై చేసాము. ఎవరండి? ఎల్ఎన్ జి వైట్ గారు. ఈ 5 పరీక్షలు మనం ఆవిడకి అప్లై చేసినప్పుడు ఆవిడ విజయాన్ని సాధించింది చెప్పాలంటే. అందువలన ఆవిడ నిజమైన ప్రవక్తగా మనం ఆమెను గుర్తిస్తున్నాము. ఆవిడ మనకి పెద్ద గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు రాశారండి? 40. చిన్న పుస్తకాలు ఎన్ని రాశారండి? 200. ఎన్ని పేజీలు బైబిల్ వ్యాకరణం రాశారండి? 1,000 పేజీలు. ఈ 1,000 పేజీల్లో ఒక్క పేజీ కాదు కదా, ఒక్క మాట కూడా బైబిల్ని వ్యతిరేకించిందా? బైబిల్ని వివరించిందా? బైబిల్ని వివరించింది తప్పించి బైబిల్ని వ్యతిరేకించలేదు ఎక్కడ కూడా. అర్థమవుతుందండి? తదుపరి ఇంకా మనము పరిశీలన చేసినట్లయితే ఆవిడ అమెరికా దేశం గురించి, ఐరోపా ఖండం గురించి, యుద్ధాల గురించి, భూకంపాల గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ పవర్ పాయింట్ నా దగ్గర ఉన్నాయి. పాస్టర్ గారికి ఇచ్చాను, పెన్ డ్రైవ్లో అండి. అది ఒక ప్రత్యేక ప్రసంగం. అది ఆవిడ చెప్పిన ప్రవచనాలు, డేట్లు, జరిగినవి, నెరవేర్పులు, అన్ని ఈవెంట్లు ఫోటోలతో ఉన్నాయి. అది పెద్ద ప్రసంగం అవుతుంది. పాస్టర్ కావాలని చెప్తారు మీకు. అవన్నీ నెరవేరినవి. అలాగే ఆవిడ కుటుంబ జీవితం కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉన్నది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను మీకు నేను. ఈ యొక్క 1844 అక్టోబరు 22న దేవుడు వస్తాడని బోధించింది ఎల్ఎన్ జి వైట్ గారా, విలియం మిల్లర్ గారా? విలియం మిల్లర్ గారు. ఆయన బోధించాడు, అనేక మంది నమ్మారు. దేవుడు అక్కడ వచ్చిందా? రాలేదండి, రాలేదు. ఆ జనాంగం అందరూ నిలబడ్డారా? తిరిగి వెనక్కి వెళ్ళిపోయారండి. తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. విలియం మిల్లర్ గారు కూడా వెనకం చేశాడు. ఎవరైతే బోధించాడో ఆయన వెనకం చేశాడు. ఇంకా ఆయన సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘ సభ్యుడు కాలేదు. మిల్లరైట్ మూమెంట్తో ఆగిపోయాడు. ఆయన అక్కడితో ఆగిపోయాడు. సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం అవతరించేదాకా ఆయన నిలబడలేదు, ఆయన ఆగిపోయాడు. కానీ ఒక చిన్న గుంపు మాత్రము నిలబడి మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. వారిలో ఒక ఆయన ఐరన్ మెడిసిన్కి బయలుపరచబడింది. ఏం బయలుపరచబడింది చెప్పండి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిస్థలంలో ప్రవేశించి, ఆ దినమందే అతి పరిస్థలంలో ప్రవేశించి ఏం జరిగిస్తున్నాడు? ఆయన తీర్పు జరిగిస్తున్నాడు. ఎవరికి తీర్పు? అన్యులుగా, క్రైస్తువులకండి?
క్రైస్తవులకు తీర్పు జరుగుతుంది, అన్యులకు కాదు. అన్యులకు తీర్పు రెండో రకడ తర్వాత మనం జరిగిస్తాం పరలోక రాజ్యంలో. అన్య జనాంగానికి వాళ్ళు మరణిస్తారు, వారు సమాధుల్లో ఉంటారు. 1000 ఏండ్ల పాటు వారి సమాధులు తెరవబడవు. ఆ 1000 ఏండ్ల పెండు విందులో నీతిమంతులు వారికి తీర్పు జరిగిస్తారు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత దేవుని యొక్క ఆ పరలోక పట్టణం దిగి వచ్చినప్పుడు ఈ దుర్మార్గులు లేపబడతారు. అప్పుడు ఈ దుర్మార్గులు అగ్నిగంధకాలతో కాల్చబడి శిక్షించబడతారు. అదనమాట అండి. అయితే క్రైస్తవులకు ముందు తీర్పు జరుగుతుంది, అన్యులకి 1000 ఏండ్ల పాలనలో తీర్పు అనేది జరుగుతుంది. అయితే క్రైస్తవ జనాంగానికి తీర్పు జరుగుతుందని, ప్రారంభమైపోయిందని చెప్పేసి దేవుడు సంఘానికి బయలుపరిచాడు. ఏమండి? కాబట్టి విలియం మిల్లర్ గారు ఆయన ప్రవచించాడు, అది నెరవేరలేదని నిరుత్సాహపడి వెనకంజ చేశాడు. వెనకంజ వేయకుండా లోతుగా అధ్యయనం చేశారు, సత్యాన్ని తెలుస్తున్నారు, వారే సంఘం ఏర్పడ్డారు. ఆ సంఘమే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము. అందుకని ఈ సంఘానికి దేవుడు అన్ని విషయాలు బయలుపరిచాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.